వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు ఇంట్లో ఎంతో సులువుగా కొబ్బరితో రవ్వ లడ్డు ఎలా తయారు చేయాలో మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. పెన్నం పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేను కిస్మిస్ కాజు వేస్తున్నాను, ఏవైనా వేసుకోవచ్చు. ఇంకా ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ప్యాన్లోనే 1.5 కప్పు బాంబే రవ్వ వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా వేయించుకున్న బాంబే రవ్వను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పచ్చి కొబ్బరిను ముక్కలుగా చేసుకొని ఇలా మిక్సీకి వేసి పెట్టుకోవాలి. చక్కెరను మిక్సీకి వేసుకొని ఇలా పొడిలాగా చేసుకోవాలి. నేను 2 కప్స్ బాంబే రవ్వ 2 కప్స్ బాంబే రవ్వ తీసుకున్నాను కాబట్టి 1.5 కప్పు చక్కెర అనేది తీసుకున్నాను. మీరు కాచి చల్లార్చిన పాలు లైట్గా ముద్ద అయ్యేదానికి మనకు సరిపడిన చూసి చేసుకోవాలి. ఎందుకంటే మనకు కొబ్బరిలో కూడా తేమ ఉంటుంది కాబట్టి అలా ఉంటుంది. ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి ఇలా కలిపేసుకోవాలి మంచిగా. మధ్యలో ఇట్లా కొన్ని పాలు వేసుకొని చేసుకోవాలి, కలుపుకోవాలి. వీటిని ఇట్లా లడ్డు లెక్క చేసుకోవాలి. రౌండ్గా లడ్డు లెక్క చేసుకోవాలి. అన్నీ లడ్డూలాగా చేసుకొని దానిపైన కిస్మిస్ అండ్ కాజుతో ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనకు కొబ్బరి రవ్వ లడ్డు అనేది తయారవుతుంది. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో నేను చూసి మీకు చెప్తాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. అలాగే మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.